ధర్మవరం తెలుగుదేశం అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ పేరును చంద్రబాబు ఖరారు చేయడంతో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ధర్మవరం చేరుకున్న సూర్యనారాయణకు ఘన స్వాగతం పలికారు. 2000 మంది కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. రాయదుర్గం అభ్యర్థిగా మంత్రి కాల్వ శ్రీనివాసులు పేరు ఖరారు కావడంతో తెదేపా శ్రేణులు ఆనందం వ్యక్తం చేశారు. తమ నాయకుడి విజయం కోసం ఆలయాల్లో పూజలు నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రామవరం కాలనీలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ ఏదైతే గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిందో వాటినన్నింటినీ ప్రజానీకానికి గుర్తు చేస్తూ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో కొనసాగాలంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి ఎంతైనా అవసరం అనే విషయాన్ని తెలియజెపుతూ పాదయాత్ర నిర్వహించడం జరుగుతూ ఉంది. గత 70 సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు జరగనంత అభివృద్ధి ఈ 57 మాసాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగడం జరిగింది.